బేబీ ఫుడ్కి ఇలా చీమలు పట్టేస్తే ఏం చేయాలి, దీన్ని ఎలా తీసేయాలి అంటే ఒకసారి చూడండి. ఇలాగా చీమలు పట్టిన ఫుడ్ని ఒక 2 గార్లిక్ తీసుకొని దాన్ని మధ్యలోకి బ్రేక్ చేసుకొని ఈ విధంగా దీనిలో వేసేసేయండి. దీనిలో వేసేసిన తర్వాత కంపల్సరీ ఆ చీమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. బేబీ ఫుడ్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద బేబీస్ అండి, పెద్దవాళ్ళకు కూడా. ఏంటంటే మనం కిచెన్లో ఇవి పెట్టినప్పుడు ఏంటంటే చాలాసార్లు చీమలు వచ్చేస్తాయి. మా ఇంట్లో అయితే మరి ముఖ్యంగా మనిషి కదలకుండా నిలబడి ఉంటే మనిషికి కూడా పట్టేస్తాయి అనమాట. ఆ విధంగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ చిన్న చిట్కా నేను యూజ్ చేసినప్పుడు చాలా వాటి నుంచి కూడా నేను ఫుడ్ని కాపాడుకున్నానండి. ఈ చీమలు చూడండి, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇలా చినులపాయి లేదా గార్లిక్ వేయటం వల్ల ఈ చీమలన్నీ ఎలా పోయినాయో ఇలా అవ్వడానికి నాకు ఒక 15 మినిట్స్ పట్టిందండి టైము. మీరు కూడా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. చీమలు మన కిచెన్లో పడితే ఈజీగా పోతాయి. థ్యాంక్ యూ.